హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి రుచులు. ఇవాళ ఎంతో సూపర్ హెల్దీ రాగి జావా అలాగే రాగి స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అప్పుడప్పుడు ఇలా మన ఫుడ్ హ్యాబిట్స్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ హెల్దీగా తీసుకున్నట్లయితే మనలో ఉన్న పోషక లోపాలని తగ్గించడంతో పాటు నీరసాన్ని తగ్గించి మంచి శక్తిని కూడా ఇస్తుంది. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం నేను 1/2 kg రాగుల్ని 1-2 సార్లు వాటర్లో శుభ్రంగా వాష్ చేసి ఎండలో 2 రోజుల పాటు ఆరబెట్టుకున్నానండి. ఇలా చేయడం వల్ల రాగుల్లో ఉన్న డస్ట్ మొత్తం పోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులోకి 1 కప్ రాగులు తీసుకొని ఒక 5 నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. రాగుల్లో పాలల్లో కంటే కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మన బోన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే రెగ్యులర్గా రాగి జావ తీసుకోవడం వల్ల ఆ రోజంతా కూడా మనం చాలా ఎనర్జెటిక్గా ఉంటాము. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని 1/2 కప్ జొన్నలు కూడా తీసుకొని వాటిని కూడా లో ఆర్ మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు రోస్ట్ చేసుకోవాలి. ఈ జొన్నలు వెయిట్ లాస్లో మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాగే ఈ జొన్నల్లో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ జొన్నలు కూడా ఒక 5 మినిట్స్ ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నుంచి 15 బాదం పలుకులు తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాదంలో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మనకు మంచి బలాన్ని ఇస్తుంది. అలాగే జుట్టుకు హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే ఈ బాదం యూజ్ చేయడం వల్ల మనకు రాగి జావా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యి అనేది వేడయ్యాక అందులోకి 60 గ్రామ్స్ పూల్ మకానా అంటే తామర గింజలు తీసుకొని వీటిని కూడా రోస్ట్ చేసుకోవాలి. ఈ పూల్ మకానాలో వందల పోషకాలు ఉంటాయండి. వీటిని పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఈ పూల్ మకానాతో చేసిన స్నాక్ రెసిపీస్ మన ఛానల్ పోస్ట్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. ఇప్పుడు ఈ పూల్ మకానా తుంచినట్లయితే ఈ క్రిస్పీగా కన్సిస్టెంట్గా వచ్చినట్లయితే మన పూల్ మకానా అనేది ఫ్రై అయినట్టే. వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు కూడా తీసుకుంటున్నాను. ఇందులో ఒమేగా 3 ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర లేవనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు వీటన్నిటిని చల్లార్చిన తర్వాత మనం ఒకసారి మిక్సీ పట్టించేయాలి. చూడండి, మిక్సీ పట్టించిన తర్వాత మనకు పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుంది. జనరల్గా రాగుల్ని ఎంత గ్రైండ్ చేసినా కూడా పిండి అనేది కాస్త బరగ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ పిండిని స్టోర్ చేసుకునేటప్పుడు జల్లించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రాగి జావా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న గిన్నెలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ని 3 స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ పౌడర్ని జల్లించుకుందానే తీసుకున్నాను. మీరు జల్లించుకొని తీసుకోండి. ఈ విధంగా వాటర్లో కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ ఉంచుకొని అందులోకి 1/2 లీటర్ వరకు వాటర్ అయితే తీసుకోవాలి. అలాగే అందులోకి చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అనేవి బాగా మరగనించాలి. ఈ వాటర్ అనేవి బాగా మరుగుతున్నప్పుడు మనం పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మరొకసారి చక్కగా కలుపుకొని ఈ వాటర్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులోకి 3 స్పూన్స్ వరకు పెరుగునైతే తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్న తర్వాత స్పూన్తో కానీ చేత్తో కానీ ముద్దలేవి కట్టకుండా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం పక్కన ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి జావాని ఇందులోకైతే యాడ్ చేసేసుకోవాలి. అలాగే మీకు సాల్ట్ అనేది తక్కువగా ఉంటే ఈ స్టేజ్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అండి, మన రాగి జావా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక గ్లాస్లోకి అయితే తీసేసుకుందాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి కాంబినేషన్లో అయితే మనం పెద్దవాళ్ళు బాగా ఇష్టంగా తీసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు పిల్లలకి ఈ విధంగా ఇచ్చినట్లయితే వాళ్ళు తీసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. కాబట్టి వాళ్ళ కోసం స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి జావాని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే వాటర్లో నానబెట్టిన చియా సీడ్స్ కూడా వేసుకుంటున్నాను. స్వీట్నెస్ కోసం 2 ఖర్జూరాలు అలాగే 1/2 బనానాని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చాక్లెట్ ఫ్లేవర్ కోసం 1 స్పూన్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని చక్కగా మిక్సీ పట్టించాలి. చూడండి, మన రాగి స్మూతీ అనేది రెడీ అయిపోయింది. వీటిని ఒక గ్లాస్లోకి అయితే తీసేసుకుందాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత గార్నిష్ కోసం ఈ విధంగా బాదం పలుకులతో తీసుకున్నట్లయితే మన టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. జనరల్గా రాగి జావ డైరెక్ట్గా తీసుకోవడానికి ఇష్టపడని పిల్లలకి ఈ విధంగా ఇచ్చినట్లయితే వాళ్ళు ఈజీగా తాగేస్తారు. టేస్ట్ కూడా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా ఇవ్వడానికి ట్రై చేయండి. తప్పకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.